పార్లమెంట్ క్యాండిడేట్ మాధవీలత గారు, కంగ్రాచులేషన్స్. నమస్కారం అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఢిల్లీలో ప్రచారం చేశారా మీరు? మహారాష్ట్రలో వెళ్ళి ముంబై ప్రచారం చేశారు, ఢిల్లీలో కూడా వెళ్ళారా? ప్రచారం పిలిచారా? అంటే అందరికీ అవకాశం రావాలి కదండి. మా టర్న్ మహారాష్ట్ర, ఇంకొకరు టర్న్ ఢిల్లీ. అందరికీ ఉత్సాహంగా ఉంటుంది కదా మా పార్టీ కోసం పనిచేయాలి అని. నేను రెండు ఇష్యూస్ మీద, ఫస్ట్ ఢిల్లీ కంటే ముందు నేను అయోధ్య వెళ్తాను. అయోధ్యలో ఇవాళ మిల్కీపూర్ బై ఎలక్షన్ లో యోగి ఆదిత్యనాథ్ పెట్టిన క్యాండిడేట్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నారు. 45,000 ఓట్ల మెజార్టీ ఉంది. ఇప్పటికీ 70,000 ఓట్ల మెజార్టీ రావచ్చు. రామ మందిరం పుట్టిన చోట, రాముడు పుట్టిన చోట రామ మందిరం నిర్మాణం చేసిన చోట బీజేపీ ఓడిపోయింది. ఫైజాబాద్ పార్లమెంట్ సీట్ అని మొన్నటి వరకు బ్లేమ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ రీగెయిన్ అయినట్టు కనిపిస్తుంది మిల్కీపూర్ లో. అయ్యా, ఇందులో నిజం ఏంటి అని అంటే, ఏ రోజు అయోధ్యలో కూడా మనం ఓడిపోలేదు. కానీ తిమ్మిని తిమ్మిని చేసి మాట్లాడడం ఈ రాజకీయ నాయకులకు ఎప్పుడు ఉండే ఒక అసభ్యకరమైన అలవాటు వీళ్ళకిది. కాబట్టి అలాంటి అలవాటుతో తాత్కాలికంగా లాభాలు పొందగలరు. కానీ వీళ్ళు పర్మనెంట్ గా మాత్రం ప్రజల మనసులో ఒక తప్పుని వాళ్ళు బీజం వేయలేరు కదా. అందుకే ఈసారి వాళ్ళు మొహం పగలగొడుతున్నట్టు జవాబిచ్చేశారండి. అంటే అయోధ్యలో ఓడిపోలేదని ఎట్లా అంటారు? ఓడిపోయింది కదా, సమాజ్వాదీ పార్టీ గెలిచింది, అదైతే వాస్తవం కదా, యాక్సెప్ట్ చేయాలి కదా. మీరు ఎంపీ అలా కాదండి, మీరు ఎంపీ తీసుకుంటే ఎన్నో మీకు ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి. అలా ఎంపీ టికెట్ మీరు ఓడిపోవడం వేరు, మీరు ఒక ఎమ్మెల్యే టికెట్ గా ఓడిపోవడం వేరు. బట్ దాంట్లో అయోధ్య ఒక భాగం తప్ప. అయోధ్య సెంట్రిక్ కదా. ఇప్పుడు దేశం మొత్తం గెలిచినప్పుడు అయోధ్యలో ఆటోమేటిక్ గా గెలుస్తారన్న అది తప్పు కదండి. అది తప్పు కదండి, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రచారం చేసుకుంటారు. కరెక్ట్ గా మాట్లాడగలగాలి. యోగి ఆదిత్యనాథ్ అక్కడ మళ్ళీ రీగెయిన్ అయ్యారు. కుంభమేళా చాలా అద్భుతంగా నిర్వహించారు అన్న టాక్. తర్వాత బాటేంగేతో ఖాటేంగే అన్నారు. బాటేంగేతో ఖాటేంగే, అది ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందని లేదు. అది వర్కౌట్ అయిందంటారా? ఇది ఒక పదం చేతనో లేకపోతే ఒక వాక్యం చేతనో వర్కౌట్ అవ్వడం గురించి కాదండి. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏం పని చేస్తున్నారు, ఆ వ్యక్తి మనస్తత్వం ఏమిటి, ఆ మనస్తత్వం తగ్గట్టు ఏం న్యాయం చేస్తున్నాడని బట్టి వాళ్ళలో నుంచి వాళ్ళ పదాలు వాక్యాలు వస్తాయి. కాబట్టి ఆ వాక్యం వెనక ఉన్నది ఒక వ్యక్తి, ఒక ఉద్యమం, అది గెలిచింది. మీరు వెళ్ళారా? కుంభమేళ వెళ్ళారా మాధవలత గారు? వెళ్ళాను. అమ్మవారి దయ వల్ల, పరమేశ్వరుడు కృప వల్ల హాయిగా రుద్రాభిషేకం కూడా శివుడికి చేసి ఆ తీర్థం కూడా పుచ్చుకొని వచ్చాను. బాగున్నాయా అరేంజ్మెంట్స్ కుంభమేళ? అద్భుతంగా ఉన్నాయండి, చాలా హాయిగా ఉంది నిజంగా. అంత కోట్ల జనాభా మధ్యలో కూడా మనం అలా వెళ్ళి రాగలగడం అంటే అది యోగి ఆదిత్యనాథ్ గారు. ఇంకా ఆయన గురించి మనం ఏం చెప్పగలం చెప్పండి? చోటీ మూ బడి బాత్ అంటాం. ఇంకా ఆయన గురించి పొగిడేంత స్థాయిలో మరి నేను ఉన్నానో లేదో తెలియదు, కానీ చాలా మనసా వాచా కర్మణ చేశారు ఆయన అవన్నీ. అంటే ఉత్తరప్రదేశ్ లో మన రిజల్ట్ బాగా రాకపోవడంతో యోగిని మారుస్తారు అని కూడా ఒక దశలో వార్తలు వచ్చాయి. అటువంటి నుంచి మళ్ళీ బై ఎలక్షన్స్ 9కి 7 గెలిచారు. ఇప్పుడు మళ్ళీ కుంభమేళా నిర్వహణ, ఇప్పుడు మిల్కీపూర్, ఇవన్నీ చూస్తే మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గ్రౌండ్ రీగెయిన్ అయినట్టు కనిపిస్తుంది. మీరు ఏ వార్తలైతే విన్నారో, వార్తలు పుట్టించేవాడి పనే వార్తలు పుట్టించడం కదండి. వాళ్ళు అలా వార్తలు పుట్టిస్తేనే మీ బోటి పెద్దలు మమ్మల్ని ప్రశ్నలు వేస్తుంటారు, మేము జవాబులు ఇస్తుంటాం. దాంట్లో ఉందిలేండి. యోగి ఆదిత్యనాథ్ గారిని ఆ రోజు ఎవరు తీయరు, ఈ రోజు ఎవరు తీయరు, రేపటి రోజున ఎవరు తీయరు. నెక్స్ట్ ప్రధానమంత్రి క్యాండిడేట్ యోగి ఆదిత్యనాథ్ అవుతారా మోడీ తర్వాత? భలేవారండి, జర్నలిస్ట్ అనిపించుకున్నారండి మీరు. ఇప్పుడే మేము హాయిగా ఢిల్లీ గెలిచామని ఆనందంగా ఉన్నాం. మీరు ఏంటి ఇంకోటి ఏదో వేరే ప్రశ్నే వేస్తున్నారు? నాది కూడా, నేను అందరికన్నా జూనియర్ మోస్ట్, దేశంలోనే జూనియర్ మోస్ట్ పొలిటీషియన్. జూనియర్ మోస్ట్ అయిన కోరిక మీకు కొన్ని ఆకాంక్షలు ఉంటాయి కదా. అట్లా హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ లో యోగి, హైదరాబాద్ లో మాధవీలత అంటారు. యూపీలో యోగి, హైదరాబాద్ లో మాధవీలత, హిందుత్వ ఫేస్. చాలా మీరు ఒక చక్కటి ఆశీర్వచనం ఇచ్చారనుకొని సంతోషపడతాను. కానీ మా ప్రధానమంత్రి గారు మోదీ గారు ఈ రోజు, అది మాకు తెలుసు, ఇంతకు మించి నాకు తెలియదు. ఇది నా నిజం. ఢిల్లీ విషయానికి వద్దాం. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు, మనీష్ సిసోడియా ఓడిపోయారు. ఒక విమర్శ
మీ మీద కాదు, కాంగ్రెస్ మీద వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిపించింది బీజేపీని, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవాలని చాలా గట్టిగా పనిచేసింది. ఈ విజయం బీజేపీది ఎంతో కాంగ్రెస్ కూడా అంతే. కాంగ్రెస్ కూడా క్రెడిట్ ఇవ్వాలి. కొంతమంది క్రెడిట్ ఇచ్చారు, కొంతమంది తిట్టారు కూడా. కేటీఆర్ లాంటి వాళ్ళు ఇవాళ మార్నింగ్ ట్వీట్ చేశారు, కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ, మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించావు, బీజేపీని గెలిపించావు నువ్వు, మీరు బీజేపీ ఒకటే అని ట్వీట్ చేశారు ఆయన. ఇది ఎలా ఉందో చెప్పనా అండి, హిందీలో ఒక సామెత ఉంది, నాచిన జానే ఆంగన్ తేడా అని. వాడికి డాన్స్ చేయడం రాదంట, కానీ ఏదో నేల బాగలేదు గచ్చుగా ఉంది అందుకే నీ కింద పడిపోయాను అన్నాడంట. ఎలా ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు కేటీఆర్కి ఉన్నది పోయింది, అన్ని పోయాయిగా కేటీఆర్కి. పాపం ఇంతకన్నా ఏం మాట్లాడతాడు చెప్పండి. ఆయన రాజకీయాల్లో మాట్లాడడానికి ఒక స్థిరత్వం కావాలి. అంటే నేను ఒక పద్ధతి పెట్టుకున్నాను, నాది ఒక పాలసీ, ఆ పాలసీ మీద నేను నిలబడాలి అని ఉండాలి. అలా లేదు. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ మీద అంటావు, ఒకప్పుడు కాంగ్రెస్ నీ మీద అనింది. ఇదేగా మీ ఇద్దరి పని. ఇలా మాట్లాడి మీరు ఎలాగో పోగొట్టేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు పోగొట్టుకున్నారు. అంటే ఇలాంటి చెత్తవాగుడు వాగితే ఎవరికే రాజకీయాల్లో స్థానం ఉండదు అనేది అటు మహారాష్ట్ర ఇటు ఢిల్లీ నిరూపించాయి. ట్రై టు బి అ క్లీన్ పొలిటీషియన్, ట్రై టు బి అ స్ట్రైట్ ఫార్వర్డ్ పొలిటీషియన్. అంతేగాని గోడ మీద పిల్లి వాటంలా ఒకసారి అటు ఒకసారి ఇటు మాట్లాడితే ఇంకా కాలం వెళ్ళిపోయింది. నౌ దిస్ ఇస్ అ డిజిటల్ ఎరా. ఏది జరిగినా ప్రజల ముందు స్పష్టంగా వాళ్ళ ముందుకు వస్తోంది. ఇంక ఇలా చెత్తవాగుడు మానేస్తే తప్ప, రాజకీయాలను ఒక మార్పు తీసుకొస్తే తప్ప వీళ్ళకి పుట్టగతలు కూడా ఉండవు. ఓపెన్ గా చెప్తున్నాను. మాధవలత గారు ఇప్పుడు ఢిల్లీలో 26 సంవత్సరాల తర్వాత గెలిచారు, బెంగాల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఉంది, త్రిపురలో అస్సాంలో ఎక్కడ గెలవని చోట అధికారంలోకి వస్తున్నారు. తెలంగాణలో ఎందుకు రావట్లేదు? హైదరాబాద్ లో ఎందుకు గెలవట్లేదు బీజేపీ? హైదరాబాద్ లో ఓవైసీని ఎందుకు ఓడించట్లేదు? తెలంగాణ వస్తున్నామండి, వస్తున్నారా? మేము తీసుకొస్తాంగా. ఇప్పుడు మాకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయిగా, చూస్తూ ఉండండి. మళ్ళీ మీరు ఇలాగే నన్ను పిలుస్తారు, అప్ప మాధవీలత గారు 3 ఎమ్మెల్సీ టికెట్లు మీరు గెలిచిపోయారండి అని ఆ రోజు మళ్ళీ మీరు ఇలాగే నాతో మాట్లాడతారు. ఓకే, ఎమ్మెల్సీ ఓకే, తెలంగాణలో అధికారం రావచ్చా? ఛాన్స్ ఉందా? ఛాన్సా? 100%. పేపర్ మీద రాసిమంటారా? తెలంగాణ ప్రజలు ఈసారి ఖచ్చితంగా కాషాయ జెండానే ఎగరేసి తీరుతారు. మీరు కావాలంటే బాండ్ పేపర్ తీసుకురండి, నేను సంతకం పెట్టించాను. ఎట్లా? ఇప్పుడు నిజానికి ఒక కంపారిజన్ ఉంది. ఢిల్లీలో 8 అసెంబ్లీ సీట్లే ఉండే బీజేపీకి, 8 సీట్లతో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. సరే, పార్లమెంట్ సీట్లు 7 ఉన్నాయి. సేమ్ మన దగ్గర కూడా 8 అసెంబ్లీ సీట్లు బీజేపీ, పార్లమెంట్ సీట్లు 8, అసెంబ్లీ 8, పార్లమెంట్ 8. సో దగ్గరగా ఉంది ఢిల్లీ పొజిషన్. కానీ ఢిల్లీలో ఎప్పుడు 35% ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఇక్కడ మనకే మొన్న మీకు వచ్చింది 14%. పార్లమెంట్ లో 35 వచ్చింది. పార్లమెంట్ లో 35 వచ్చింది, దానిలో 14% ఉంది. సో 14 నుంచి అసెంబ్లీలో మీరు మళ్ళీ గెలవాలంటే మినిమం 35-38% రావాలి. అధికారంలోకి రావాలంటే వస్తుందా తెలంగాణలో? ఇవన్నీ కాదండి, ఇవి కాదు. ఈ లాజిక్ ఇది కాదు, డేటా ఇది కాదు. అలా అంటే మరి ఢిల్లీలో కూడా బీజేపీకి ఇది వరకు చాలా తక్కువ శాతం ఉండింది. మరి ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా అంటే ఎప్పుడు కూడా 35 మాధవీలత గారు, నేను క్లారిఫై చేస్తున్నా, సీట్లు తక్కువ ఉండొచ్చు కానీ ఓటు పర్సెంటేజ్ ఎప్పుడు 35% బిలో లేదు. అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా, ఎంసీడీ అయినా సీట్లు తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంక్ తీసుకొని 50% ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి. షీలా దీక్షిత్ 3 సార్లు గెలిచినప్పుడు కూడా బీజేపీ 35 బిలో ఎన్నడూ లేదు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, తెలంగాణ ప్రజలకు ప్రతిసారి వాళ్ళ ఒక సెంటిమెంట్ ని వాడి వాళ్ళకి వెన్నుపోటు పొడిచడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఢిల్లీతో కనుక పోలిస్తే, ఢిల్లీ రాజధాని అండి, దాని అభివృద్ధి కానీ, దాని విద్య కానీ, అక్కడ వ్యక్తులకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ వేరే స్థాయిలో ఉంటాయి. కాబట్టి మంచి చెడు తెలుసుకోవడానికి వేగంగా తెలుసుకుంటారు వాళ్ళు, త్వరగా తెలుసుకుంటారు వాళ్ళు. తెలంగాణకు వచ్చేసరికి మీకు ఎన్నో ఎస్టీ ఏరియాసు, ఎస్సీ ఏరియాసు, గోండ్ ఏరియాసు, గ్రామాలు, ఎన్నో బడుగు వర్గ స్థాయిలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మీకు. వీళ్ళందరినీ ప్రతిసారి ఒక తెలంగాణ సెంటిమెంట్ తో వాడుకోవడం, మోసం చేయడం, వాడుకోవడం, మోసం చేయడం. కానీ ఏ రోజైతే వీళ్ళు తిరగబడతారో ఆ రోజు పర్సంటేజ్ కి సంబంధం లేకుండా దేదీప్యమానంగా బీజేపీని గెలిపించి చూపిస్తారండి. ఇది నా విశ్వాసం. ఎందుకంటే ప్రజల మధ్యలో తిరిగి ఆ రోజు ఎప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ అయినా ఆ రోజు ఏదో ఒక రోజు అన్నారు కదా, రానివ్వండి. మా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ వస్తాయిగా, మాకు కూడా మా టర్న్ వస్తుందిగా, అప్పుడు మేము చేసి చూపిస్తాం. హైదరాబాద్ పార్లమెంట్ సీటు అందని ద్రాక్ష బీజేపీకి. మళ్ళీ హైదరాబాద్ లో మీరు ఓడిస్తారో ఓవైసీ ఎన్నటికైనా?
ఇప్పుడు నేను ఓడిస్తానా, మాతో పాటు ఉన్న ఇంకెవరైనా కూడా మా సోదరి ఓడిస్తారా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. అది నేనవ్వచ్చు, బీజేపీ నుంచి ఇంకెవరైనా అవ్వచ్చు. అంటే ఓడిస్తాము, తీరుతాము. మీరు కంటెస్ట్ చేయరా హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో మళ్ళీ? అది అదేమిటి నా ఆస్తి ఏమిటంటే నేనా నిర్ణయించేది? పెద్దలు అధిష్టానం ఉంటుంది, వాళ్ళ అమ్మ నువ్వు ఈ పని చేయంటే ఆ పని చేస్తాను. అంటే మీరు ఎందుకంటే హైదరాబాద్ సీట్ చూజ్ చేసుకుని నేను హైదరాబాద్ నుంచే పోటీ చేస్తాను గంటాపతంగా అప్పుడు చెప్పారు. బట్ ఇప్పుడు అట్లా చెప్పట్లేదు మళ్ళీ మీరు. అంటే మీరు వేరే దిక్కు అదే మాట చెప్తున్నా. ఇప్పటికీ అవునయ్యా, ఇప్పటికీ నేను అదే మాట చెప్తున్నా. కానీ నిర్ణయం నాది కాదు, కోరిక నాది, నిర్ణయించేది పెద్దలు. ఎవరికిచ్చినా నేను వాళ్ళతో పాటు తిరుగుతా, ఎవరికిచ్చినా సీటు నేను వాళ్ళతో పాటు తిరిగి గల్లీ తిరిగి క్యాంపెయినింగ్ చేస్తా. ఓవైసీకి ఓటమి ఖాయమా మీ చేతిలో లేదా బీజేపీ చేతిలో? బీజేపీ చేతిలో ఎంఐఎం సోదరుల ఓటమి ఖాయం. రాసి పెట్టుకోమంటారు, ఇంతకుముందు బాండ్ పేపర్ మీద రాసి పెట్టినట్టు ఈ స్టేట్మెంట్ బ్రహ్మాండంగా రాసి పెట్టుకోండి. ఎట్లా స్టార్టెడ్ అండి. మేము వెళ్ళి ఎంపీ మహారాష్ట్రలో మీరు క్యాంపెయినింగ్ చేసాం, మరి ఇంతకుముందు ఎంఐఎం వాళ్ళకి 2 సీట్లు, ఈసారి మరి 1 సీటే. ఓకే, చూపిస్తాంగా మేము కూడా. కానీ మీ ఫ్రెండే కదా ఎంఐఎం. సరే, తెలంగాణలో అంటే శత్రు గానీ మహారాష్ట్రలో అయినా ఢిల్లీలో అయినా మీ ఫ్రెండ్ అనే అంటున్నారు. మీరు కూడా నా ఫ్రెండేనండి. అట్లా కాదు, ఎందుకంటే మిమ్మల్ని గెలిపించేందుకే వాళ్ళు పోటీ చేస్తారని ఒక పర్సెప్షన్ ఉంది. మహారాష్ట్రలో అయినా, ఢిల్లీలో అయినా, ఉత్తరప్రదేశ్లో అయినా, ఎక్కడ ఏమైనా ముస్లిం ఓటు స్ప్లిట్ చేయాలి, బీజేపీని గెలిపించాలి, వాళ్ళకు అదే టార్గెట్ ఇచ్చారు అని మిగతా వాళ్ళు అంటూ ఉంటారు, మిగతా రాజకీయ పార్టీల నేతలు. మిగతా వాళ్ళు ఏం చేస్తారండి? మీలాగా మీడియాలో రావాలంటే వాళ్ళ ఆతృత వాళ్ళది. ఏదో ఇలా చెప్పంగానే మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రశ్నిస్తారు, మీడియా అటెన్షన్ వస్తుంది. ఇవన్నీ మనకు తెలిసినవేగా. మాట్లాడే వాళ్ళది ఏముంది లేండి, ఏమైనా మాట్లాడుతుంటారు. పని పాటు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఓడిపోయాక అసలు మాట్లాడకపోతే ఇంకెట్లా? ఇలాంటివే మాట్లాడాలి. కానీ అంటే కేజ్రీవాల్ ఒక కామన్ మ్యాన్ కు పర్సెప్షన్ ప్రతినిధి ఉన్న వ్యక్తి ఇవాళ ఓడిపోవడం చాలా మంది, అంటే అప్పుడు కామన్ మ్యాన్ కు ఒక ప్రతీక అని అనుకున్నారు చాలా మంది భావించిన వాళ్ళు. ఇవాళ ఈ స్వయంగా ఆయన ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే చూడండి, కామన్ మ్యాన్ కి ఏం కావాలండి? కామన్ మ్యాన్ కావాల్సింది 3-4 ఉంటాయి. తను, తన కష్టము, తన కష్టార్జితము, తన స్వాభిమానము, ఇవి కాపాడే నాయకుడు కావాలి అని వాళ్ళు కోరుకుంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు కేజ్రీవాల్ గారు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? భ్రష్టాచారము జరగదు అనే ఒక ఉద్యమం నుంచి బయటకు వచ్చాడు ఆయన. ఆ రోజు ఆయన ఇల్లు ఎంతుంది? ఒక అగ్గిపెట్టెంత ఇల్లు ఉంది. ఆ రోజు ఆయన ఏం మాట్లాడాడు? భార్యతో కలిసి చక్కగా చెయ్యి ఊపుతూ ఒక స్త్రీని నేను గౌరవిస్తాను, స్వస్థానం ఆవిడికి నా సరిసమాన స్థానం ఇస్తాను అన్న ఒక వ్యక్తిత్వంతో వచ్చాడు. ఈరోజు ఏమైంది? ప్రభుత్వం డబ్బులతోటి ఇంద్రమహల్ కట్టుకున్నాడు, అయిపోయిందా? ప్రజల డబ్బు నాశనం. ఆడకూతుర్ని కొట్టాడు, అయిపోయింది. స్త్రీని అమర్యాద పరిచాడు. 3, ఏ భ్రష్టాచారంలో అయితే నేను ఉండను నిర్మూలిస్తానన్నాడు, ఆ భ్రష్టాచారంలో ఆయన ఎంచుకున్న మందు బాటలు చూడండి. వాహరేవా, ఇంత పెద్ద ప్రపంచంలో భ్రష్టాచారం చేయడానికి వేరే ఏ వస్తువు దొరకకుండా హ్యాపీగా మందు బాటల భ్రష్టాచారం. ఇక్కడ ఒక క్వశ్చన్, అసలు లిక్కర్ స్కామే లేదు, అనవసరంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఇటు బీఆర్ఎస్ ను బ్లేమ్ చేశారు, పాపం కవితను కూడా బ్లేమ్ చేశారు. అనవసరంగా స్కామే లేదు, ఇది బీజేపీ స్కీమ్ అంటున్నారు, బీజేపీ స్కెచ్ అంటున్నారు. ఈడీని సిబిఐని దగ్గరలో పెట్టుకుని ఏమి జరగలేదు. అసలు ఎక్కడ నోషనల్ లాస్, ఎక్కడ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది, ఏదో తిమ్మిని బమ్మి చేసింది బీజేపీ అంటున్నారు. ఎంత తిమ్మిని బమ్మిని తిమ్మించేసినా ఇది అంత కోర్టులలో ఈజీ కాదు. ఈడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్. దాంట్లో మనం ఎలా పడితే అలా జోక్యం కలిగించుకోవడానికి వీలు ఉండదు. మేము కనుక లాభ పొందాలి అనుకుంటుంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో మరి కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేస్తుంటే సింపతి ఓట్స్ బీజేపీకి వచ్చేవిగా, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుండేదిగా. అంటే దాని అర్థం ఏంటంటే ఈడీ ఏమి మన సొంతిల్లు కాదు, మన పక్కిల్లు కాదు, మనం ఎట్లా పడితే అట్లా వాళ్ళకి చెప్తాడు పని చేసేదానికి. సరే అండి, మీరు అసెంబ్లీకి వాడలేదు, మీకు అసెంబ్లీలు గెలవద్దు అనుకున్నారు, టీఆర్ఎస్ కి ఇండైరెక్ట్ గా బెనిఫిట్ చేద్దాం అనుకున్నారు కాబట్టి అప్పుడు అరెస్ట్ చేయలేదు. పార్లమెంట్ లో సీట్లు కావాలనుకున్నారు, అప్పుడు అరెస్ట్ చేశారు అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అయ్యా, అసలు ఎంత అద్భుతమైన ప్రశ్న వేశారండి. ఎవరైనా మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా గెలుపు వద్దు అనుకుంటాడా ఏంటి? మేము
గెలుపు వద్దు అనుకుంటాం. అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు, మధ్యలో కాంగ్రెస్ గెలుస్తుందేమో అని బీఆర్ఎస్ సపోర్ట్ చేశారు అని మీ వాళ్ళు మీ నేతలు కదా చెప్పింది. చాలా మంది మీ వాళ్ళే ఆధునికాలు చాలా మంది చెప్పారు. మీ మరి ఆ నేతలు ఎవరో మరి నాకు తెలియదండి. నాకు ఆ నేతలతో పరిచయం అయితే లేదు. నా పరిచయం ఉన్న నేతలందరూ కష్టపడతారు, ముక్కుసూటిగా ఉంటారు. మా నేతలందరూ గెలవాలని కోరుకుంటారు. ఇది కాక విడిగా మీకు ఎవరైనా నేతలు తెలిస్తే మరి మీకు తెలియాలండి. నేను ఇంకా చెప్పాను కానీ చాలా జూనియర్ నని. మరి అన్ని రకాల నేతల గురించి ఈ ఉత్సాహం తెలంగాణ బీజేపీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో గెలిచిన ఉత్సాహం, మిల్కీపూర్ లో గెలిచిన ఉత్సాహం ఢిల్లీలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మహారాష్ట్ర ఉత్సాహం ఢిల్లీలో, ఢిల్లీ ఉత్సాహం తెలంగాణలో ఖచ్చితంగా ఉంటుంది. మాకే కాదు, ప్రతి ఓటరికి, ప్రతి ప్రజలలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉండాలని కోరుకుంటున్నాను, నేను ఒక వ్యక్తిగా కోరుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ మాధవలత గారు, మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు. సో స్పందన, తెలంగాణ బీజేపీ